వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పాము, రంగుల కాగితం. అనేక జంతువులు నివసించే ఒక నల్లని అడవిలో చిన్న పాము ఉండేది. అది ఎంతో తొందరగా పరిగెత్తగలిగేది, కానీ చాలా స్వార్థపరురాలు. ఇతర జంతువులతో కలిసి ఆడటానికి, మాట్లాడటానికి ఆసక్తి చూపించేది కాదు. నాకు నేనే చాలు అనే విధంగా ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఒక రోజు ఉదయం, అడవి పొలిమేరలో గుమ్మడికాయ తోటల దగ్గర తిరుగుతూ, పాముకి ఒక రంగురంగుల కాగితం దొరికింది. ఆ కాగితం చాలా కొత్తగా ఉండి, అందమైన బొమ్మలతో నిండి ఉంది. దానిపై కొన్ని పెద్ద అక్షరాలు కూడా ఉన్నాయి, కానీ పాముకు చదవడం రాదు కాబట్టి, దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. అయినా కూడా, అది ఆ కాగితం చూసి చాలా గర్వపడింది. ఇది ఎంతో విలువైనదిగా ఉందే అంటూ ఆ కాగితాన్ని తన చెట్ల తొర్రలో దాచేసింది. ఆ తర్వాత ఎవరైనా దానిని అడిగితే, ఇది నాకు ప్రత్యేకమైనది, నీకెందుకు ఇవ్వాలి అని కాటేసేలా తిట్టేది. కొన్ని రోజులు గడిచాయి. పాముకు ఆ కాగితం ఏ పనికి రావడం లేదు. చూడడానికి బాగానే ఉంది కాని, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియలేదు. అప్పుడు ఒకరోజు బుజ్జి నక్క అనే తెలివైన జంతువు అటుగా వచ్చింది. అది ఆ కాగితాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది మన అడవిలోని పిల్లల పాఠశాలకి చెందిన పాఠ్యపుస్తకం పేజీ. అది గురువుగారు నిన్ననే కోల్పోయారని అన్నారు అంటూ బుజ్జి నక్క చెప్పింది. పాము మొదట సహకరించలేదు. ఇది నాకు దొరికింది, నేను దానిని ఎవరికీ ఇవ్వను అంటూ మళ్లీ దాచేసింది. అయితే ఆ రాత్రి, పాము ఏకాంతంలో ఆ కాగితాన్ని చూస్తూ, తన ఒంటరితనం గురించి ఆలోచించింది. ఈ కాగితాన్ని దాచుకున్నా నాకు ఉపయోగం లేదే. దాన్ని పాఠశాలకి ఇస్తే ఎంతమందికో ఉపయోగపడుతుంది. పిల్లలు చదివి తెలివిగా తయారవుతారు. తదుపరి ఉదయం, పాము పాఠశాలకి వెళ్లి ఆ కాగితాన్ని గురువుగారికి ఇచ్చింది. పిల్లలంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. గురువుగారు చిరునవ్వుతో మాట్లాడుతూ, పాములా మనం మన దగ్గర ఉన్న మంచి విషయాలను పంచుకుంటే, అది నిజమైన జ్ఞానం, నిజమైన ధర్మం. ఆ రోజు తర్వాత, పాము మిగిలిన జంతువులతో స్నేహంగా మెలగసాగింది. అందరికీ ఉపయోగపడేలా ప్రయత్నించసాగింది. నీతి, జ్ఞానం, మంచితనాన్ని దాచుకోవడం కన్నా పంచుకోవడం గొప్పది. మన దొరికినది మనదే కాదు, అందరికీ ఉపయోగపడేలా చేసేవారే నిజమైన గొప్పవాళ్ళు. Thank you so much for watching. Please like, share and subscribe.